తిరిగే కాలు తిట్టే నోరు ఊరకనే ఉండలేవు అని మనకి ఒక మాట ఉంటుంది కదా. అంటే మనకి ఏదైనా ఒక పని అలవాటు అయిపోయినప్పుడు దానికి దూరం జరిగితే అంత తేలిగ్గా ఆగలేం, అల్లాడిపోతాం అని దాని అర్థం కదా. సరే, ఆ విషయం కాసేపు అలా ఉంచండి. క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చినా రావచ్చు. పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా అంటూ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? శ్రీకాకుళంలో విజయసాయి రెడ్డి ఫీలర్స్ ఇచ్చారా? ఎవరినైనా పోక్ చేయడానికి ట్రై చేశారా? జగన్ కేసుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యం వరకు విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటల్లో శాంక్టిటీ ఎంత? అసలు విజయసాయి రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపించే అవకాశం ఉండొచ్చు? బిట్వీన్ ద లైన్స్ సాయిరెడ్డి మాటల్ని ఒకసారి అర్థం చేసుకుంటే సమాధానాలు ఈజీగానే దొరికేస్తాయి. నిందలేం వెయ్యక్కర్లా, కేవలం నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం, అది కూడా నిష్పాక్షికంగా డిస్కస్ చేద్దాం. జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు వైసీపీకి, వైసీపీ నాయకత్వానికి హాని చేసేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి చాలా తీవ్రమైన ఆందోళన మరోసారి వ్యక్తం చేసేశారు. పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఆ మాటలకు అర్థమేంటో తెలుసు, కానీ రాజకీయాల్ని కాస్త దూరం నుంచి చూసే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ మాటలు చూస్తే ఏమర్థమవుతుంది? నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని చూసారుగా సాయిరెడ్డి మాటల్ని. మామూలుగానే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. బస్సులో మనం డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నప్పుడు మనమే బస్సుని డ్రైవ్ చేస్తున్నాము అనే ఫీలింగ్, అనుభూతి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాంటప్పుడు జనరల్గానే డిక్టేట్ చేసేద్దాం అని అనిపిస్తుంది. అంటే బస్సు ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎవరిని ఎక్కించుకోవాలి లాంటివి మనమే చెప్పాలని ఉబలాట పడవచ్చు కొన్నిసార్లు, మానవ సహజం. కానీ ఆ బస్సు డ్రైవర్కి 100కి 100% అవగాహన ఉన్నప్పుడు, పైగా ఆ బస్సు ఆయన సొంతమైనప్పుడు డ్రైవింగ్ ఎలా చేయాలి, ఎవరిని ఎక్కించుకోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది ఆయన ప్రయారిటీస్ కదా. ఇక్కడ క్లాష్ వచ్చి ఇలా కాదు ఇలా చేయాలి అని స్టీరింగ్ అందుకోవడానికి ట్రై చేస్తే గనక డ్రైవర్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఊహించడం పెద్ద కష్టమేం కాదు కదా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అయితే చాలాసార్లు మనం ఆ కామన్ సెన్స్ నిద్రపోతున్నప్పుడో లేదంటే లీవ్లో పోయినప్పుడో ఒక్కొక్కసారి కట్టు తప్పుతాము. ఆటోమేటిక్గా మన జర్నీనే బ్యాలెన్స్ తప్పుతుంది, అవుట్ ఆఫ్ ద బస్ అయిపోయేందుకు అవకాశాలు ఉంటాయి కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే సాయిరెడ్డి వైసీపీ గురించి చేసిన కామెంట్లు ఉన్నాయి చూసారా, ఈ మాటలకి అసలు ఎంత వాల్యూ ఉంటుంది? ఒకవేళ సాయిరెడ్డి ఇదే మాట వైసీపీలో ఉండి వైసీపీని రిజనవేట్ చేయడానికి, వైసీపీ మళ్ళీ పునరుత్తేజితం కావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ చెప్పుంటే గనక కొంతవరకు అన్న వెయిటేజ్ ఉండేదేమో. 10 మందిలో ఒకళ్ళిద్దరన్నా అవును కదా అనే అవకాశాలు ఉండేవేమో. కానీ వన్స్ ఆ బస్సు దిగేసిన తర్వాత ఆ బస్సులో ఫలానోళ్ళు ఉన్నారు అని మాట్లాడితే ఏమనుకుంటాము? నిన్ను దించేశారు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నావు అని సింపుల్గా కొట్టిపారేస్తారు కదా. ఇలా కొట్టిపారేస్తే గనక ఆ మాటలకి వాల్యూ లేకపోగా మనిషే మరింత పలసనైపోయే అవకాశాలు ఉంటాయి. ఈ లాజిక్ని కొన్నిసార్లు అర్థం చేసుకోలేక కాదు, మిస్ అయిపోతుంటాం. ఎందుకు అంటే మనం ఏదో ఒక రాయి వేసేయాలి అనే యాంగ్జైటీ మనల్ని డామినేట్ చేయొచ్చు కొన్నిసార్లు. ఇది ఒకటో పాయింట్. ఇక రెండోది, పవన్ కళ్యాణ్తో తనకి 20 ఏళ్లకు పైగా మిత్రత్వం ఉంది అని సాయిరెడ్డి చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈ రోజు కాదు, ఒక 20 సంవత్సరాలు. చూశారు కదా, అంటే ఇది ఒక రకంగా సిగ్నల్ అనుకోవాలి. పవన్తో తనకి మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా అని సాయిరెడ్డి చెప్తూ ఉంటే చాలా మందికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తోంది. ఫ్లాష్ బ్యాక్ అంటే మరీ ఏళ్ళు పుళ్ళు వెనక్కి పోకర్లా. రీసెంట్ టైమ్స్లోనే, గత కొద్ది సంవత్సరాల్లోనే సాయిరెడ్డి పవన్ గురించి ఏం మాట్లాడారు, ఎలాంటి ట్వీట్లు పెట్టారు అనేది ఒకసారి చూస్తే గనక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఒకసారి చూడండి అవి. చూశారు కదా, ఆ భాష, ఆ సొగసు, ఆ సొంపు. మరి స్నేహితం ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలోనే సాయిరెడ్డి ఇలాంటి ట్వీట్లు పెట్టారు అంటే ఇక ఆయన కైండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి అని సామాన్య ప్రజలకు అనిపిస్తే కనుక కరెక్టే కదా. అంటే ఇది క్రెడిబిలిటీకి సంబంధించిన మ్యాటర్ అయిపోవచ్చు. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా తనకి వ్యక్తిగత విభేదాలు లేవంటూ కూటమికి వ్యూహాత్మకంగా కొన్ని సిగ్నల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే ఫీలింగ్ చాలామందికి వచ్చింది.
పైగా ఇంతకు ముందు కూడా మద్యం ఆరోపణల వ్యవహారంలో తన దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి అంటూ సాయిరెడ్డి ప్రకటించడము, నామకే వస్తేగా సిట్ పిలిపించి క్వశ్చన్ చేసేసాము అనే ఫార్మాలిటీని ముగించినట్టుగా అనిపించింది తప్ప సాయిరెడ్డి ఏం విషయాలు వెల్లడించారని కానీ లేకపోతే సాయిరెడ్డి ప్రమేయం ఉందా లేదా అనే విషయానికి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటికి రాలా, దాని మీద ఎలాంటి చర్చ జరగల. పైగా ఇప్పుడు చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అని సాయిరెడ్డి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే అటు పవన్ కళ్యాణ్ మీద ఇటు చంద్రబాబు మీద అభిమానాన్ని చాటుకోవడము, ఇంకో పక్కన కూటమి మీద కామెంట్ చేయడానికి కూడా నిరాకరించడం చూస్తే సాయిరెడ్డి అసలు వ్యూహం ఏంటి అనేది చూచాయిగా మనకు అర్థమైపోవచ్చు. ఆ తర్వాత జగన్ కేసులకి సంబంధించి కూడా తన మీద ఒత్తిడి ఉంది అంటూ సాయిరెడ్డి విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది, ఒత్తిళ్లకు లొంగలేదు, భయపడలేదు. చూశారు కదా, చాలా వ్యూహాత్మకమైన కామెంట్స్ చేశారు. కోర్స్ వైసీపీతో 15 ఏళ్ల సాన్నిహిత్యం ఉండుండొచ్చు, జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన దగ్గరుండి చూసుండొచ్చు, ఆయన కేసుల్లో కూడా ఏటుగా ఉండి ఉండొచ్చు. అయితే రాజకీయపరమైన విషయాలకు వచ్చేసరికి జగన్ డెసిసివ్గా సాయిరెడ్డి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, వైఖరి ఖరారు చేసుకున్న తర్వాత మరి ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని ఏదైనా సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారా, చెప్పదలుచుకున్నారా వైసీపీ నాయకత్వానికి అనే అభిప్రాయం సహజంగానే కలుగుతుంది కదా. ఈ 3 కీలకమైన విషయాలు అని అనుకుందాం. అయితే ఇంతకీ సాయిరెడ్డి పొలిటికల్గా ఎంత ఇంపాక్ట్ చూపించగలుగుతారు ఒకవేళ ఆయన చెప్తున్నట్టుగానే క్రియాశీలక రాజకీయాల్లో గనక రీఎంట్రీ ఇస్తే? అంటే గనక సమాధానం ఈజ్ వెరీ సింపుల్. సాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండుండొచ్చు. పార్లమెంట్ లాబీల్లో ప్రధాని మోడీ స్వయంగా సాయిరెడ్డిని పలకరించిన దాఖలాలు కూడా గతంలో ఉండుండొచ్చు. కానీ అప్పుడు ఆయన నీళ్లలో ఉన్న ముసలి, ఆయన వెనుక వైసీపీ ఉంది, జగన్ ఉన్నారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా వెయిటేజ్ ఆ పార్టీకి ఢిల్లీలో ప్రతినిధిగా ఉన్న సాయిరెడ్డికి వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమాత్రం ప్రభావం ఉంటుంది, అసలు సాయిరెడ్డి క్రియాశీలక రాజకీయాల వైపు అంటూ వస్తే ఏ పార్టీ వైపు వెళ్తారు, ఏం చేస్తారు అనే ప్రశ్నకి సమాధానం ఏముంటుంది? ఇప్పుడున్న సంకేతాలను బట్టి అయితే బహుశా జనసేన వైపు సాయిరెడ్డి చూస్తారా అనే అజంప్షన్స్ కొంతవరకు రావచ్చు. దీని వెనక మెటిక్యులస్గా ఒక లెక్క కూడా ఉండుండొచ్చు. ఎలాగా? ఏపీలో కూటమిగా ఉన్న 3 పార్టీల్లో ఎక్కువ కాలం కలిసి ఉండేందుకు ఆస్కారం ఉన్న పార్టీలు ఏవి అని అడిగితే పొలిటికల్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేన, బీజేపీ అని చెప్తారు. ఎందుకంటే ఆ పార్టీ వైపు నుంచి చూసినా ఈ పార్టీ వైపు నుంచి చూసినా కానీ ఇద్దరికి మరో ఆప్షన్ లేదు, ఇద్దరి వ్యూహము టార్గెట్ ఒకటే. అదేంటి అక్కడ చెప్పకుండానే అర్థమైపోతుంది కదా. అందుకని ఆ 2 పార్టీలే సుదీర్ఘకాలం కలిసి ఉండే అవకాశాలు ఉండొచ్చు. అందుకోసమే వ్యూహాత్మకంగా సాయిరెడ్డి జనసేన వైపు చూస్తున్నారా అని అనిపించవచ్చు. ఒకవేళ బీజేపీ వైపు చేరాలి అనుకుంటే అక్కడ ఆల్రెడీ తిమింగలాలు ఉన్నాయి ఏపీలో. అదే జనసేన వైపు వస్తే గనక పవన్ వైపు ఉండి తానేదో పవన్ కి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేస్తాను అనే ఇంప్రెషన్ ఇవ్వడంతో పాటు ఎలాగో పవన్ బీజేపీతోనే ఉంటారు కాబట్టి పరోక్షంగా బీజేపీతో సాన్నిహిత్యం తనకి వర్కౌట్ అవ్వచ్చు అనే వ్యూహాన్ని సాయిరెడ్డి తెర మీదకి తెస్తారా అనే అజంప్షన్స్ ఈ మాటలను బట్టి కొంతవరకు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంత మాట్లాడుకున్న తర్వాత ఇంకో విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి. రాజకీయాలైనా, నాయకత్వమైనా, ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉండటమైనా వేలు లక్షలు కాదు కోట్ల మంది అభిప్రాయాల్ని పాజిటివ్గా టర్న్ చేయడానికి సంబంధించిన వ్యవహారం. అలాంటి టాస్క్ మీద పని చేస్తున్నాము అనుకుంటున్నప్పుడు, నాయకత్వానికి దగ్గరగా ఉన్నాము అని భావిస్తున్నప్పుడు మన చుట్టూ పదుల సంఖ్యలో ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాము, ఎంతవరకు సయోధ్యతో లక్ష్యం వైపు అడుగేయగలుగుతాము అనే దాన్ని బట్టి పొలిటికల్ డెసిసివ్నెస్ అనేది డిసైడ్ అయిపోతుంది. అంతే కదా. మన చుట్టూ పదుల సంఖ్యలో ఉన్న సన్నిహితులతోనూ మనకి బాగా తెలిసిన వాళ్ళతోనే మనకి పొసకలేదనుకోండి, అంతంత మాత్రం సంబంధాలు అయిపోయి పూర్తి నెగిటివ్ అయిపోయామనుకోండి, ఇక మనం రాజకీయాన్ని ఏం ప్రభావితం చేస్తాం? మనకి మిగతా విషయాల్లో జ్ఞానం, పరిజ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు థింక్ పొలిటికల్లీ అండ్ అండర్స్టాండ్ పొలిటికల్లీ అని చెప్తూ ఉంటారు. ఆ అండర్స్టాండింగ్ లేకపోతే గనక రాజకీయం నానా కంగాళి గందరగోళం అయిపోతుంది. ఉన్న బస్సు నుంచి దింపేస్తారు, ఏ బస్సు ఎక్కుతామో ఊహించుకోండి అని పజిల్స్ జనం మీద